కాసేపట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తీసుకురానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంతసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారు? ఈ రోజు మధ్యాహ్నం లోపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో పాటు అరెస్ట్ అయినటువంటి వెంకటేష్ నాయుడు ఇద్దరిని ఈ రోజు తీసుకురానున్నారు. నిన్న ఉదయం బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన సన్నిహితుడు చంద్రశేఖర్ ని ఇద్దరిని పోలీసులు అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు ఈ తనిఖీ చేశారు. తనిఖీ చేసిన నేపథ్యంలో వాళ్ళ పైన ఎల్ఓసి ఉండటంతో వెంటనే వారిని నిలువరించి సమాచారాన్ని ఏపీ పోలీసులకు అందించారు. సిట్ ఇన్ఛార్జి ఒక ప్రత్యేక టీం ని అక్కడకు పంపించారు. వాళ్ళు రాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకురానున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఇక్కడికి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ జరిపి అనంతరం ఇక్కడ విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఇందులో కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన లింకులు ఉన్నాయని ఇటీవల రాజకాశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, అదే విధంగా గోవిందప్ప బాలాజీ వీళ్ళని కృష్ణమోహన్ రెడ్డిలను విచారించిన సమయంలో కొన్ని కీలక విషయాలు తెలిసాయి. ఆ తెలిసిన వెంటనే తిరుపతికి ప్రత్యేక బృందం వెళ్లి అక్కడ 2-3 రోజుల పాటు అక్కడ ఉండి ప్రత్యేకంగా చాలా లోతుగా ఆ బృందం దర్యాప్తు చేసింది. లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగినాయి అనే విషయాల పైన ఆరా తీయగా మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు వేరే కంపెనీ నుంచి కొంత నగదు సుమారు 5 కోట్ల రూపాయల నగదు వచ్చినట్లు తెలిసింది. దాని మీద ఆరా తీశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన ఎన్నికల ముందు ఎక్కడెక్కడ తిరిగారు అనే విషయాలు తెలుసుకోవటం, అదే విధంగా ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్లు ఇద్దరిని విచారణ జరిపారు. అందులో గిరి నుంచి స్టేట్మెంట్ కూడా 164 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. వాళ్ళు ఎన్నికలకు ముందు అంటే సాధారణంగా ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడు ఆయనతోనే ఉంటారు. అటువంటిది ఎమ్మెల్యే ఒక చోట, అదే విధంగా అదే డ్యూటీలో ఉన్న సమయంలో గన్మెన్ వేరే ప్రాంతంలో వేరే ఊర్లో ఉండటం, రాష్ట్రం కూడా దాటిపోవటం, వీటన్నిటినీ సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు గుర్తించారు. సిట్ అధికారులు దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించిన క్రమంలోనే విచారణలో వాళ్ళు సరిగా చెప్పకపోయినప్పటికీ వాళ్ళ ఆధారాలు చూపిస్తే ఒప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ వచ్చిన నగదు కుంభకోణం నుంచి వచ్చినటువంటి నగదు ఎన్నికలకు ముందు ఎన్నికల్లో ఖర్చు పెట్టారని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఆయన్ను A38 గా ఈ కేసు నిందితుడిగా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం నిన్న 6 నిందితుల్ని జప్తు చేరుస్తూ తాజా మెమో సిట్ అధికారులు కోర్టులో దాఖలు చేశారు. సో మొన్నటి వరకు 33గా ఉన్నటువంటి ఈ కేసుల సంఖ్య 39కి మారింది. ఇప్పుడు ఈ ఇద్దరి అరెస్ట్ తోటి 9 మందిని అరెస్ట్ చేసినట్లు మనం చెప్పుకోవచ్చు. ఈ నిన్న ఇచ్చినటువంటి ఈ తాజా మెమోలో మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులే ఉన్నారు. వాళ్ళంతా కలిసి నగదుని చేరవేయటంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. సుమారు 250 నుంచి 300 కోట్ల వరకు ఎన్నికల ముందు ఖర్చు పెట్టేందుకు ఈ నగదుని వినియోగించారనేది సిట్ ప్రాథమిక విచారణలో తేలింది. దాంట్లో కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి అసలు నగదు ఏ ప్రజాప్రతినిధులకు వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, ఎంత వెళ్ళింది, ఎలాగా చేర్చారు అనే విషయం పైన ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది. లోతుగా దీని మీద సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంతసేపు విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. విచారణ జరిపి సేకరించి ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఇవన్నీ ఒక ప్రక్రియ. అయితే మద్యం కుంభకోణం కేసులో ఇంకా చాలా లోతుగా దర్యాప్తు చేయటము, విచారణలో వచ్చినటువంటి కొత్త అంశాలకు ఆధారంగా వాటికి ఆధారాలను సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. నిన్న అరెస్ట్ చేసిన వాళ్ళలో బాలాజీ, నవీన్, హరీష్, చంద్రశేఖర్ నాయుడు వీళ్ళతో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఇందులో నిందితుడిగా ఉన్నాడు. ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేయడం,
పోటీ చేయటం, దాంట్లో ఈ నగదు వినియోగించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణం నుంచి వచ్చినటువంటి నగదుని వినియోగించారు అనే కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకా మరికొంతమందిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు జయప్రకాష్.